today I am having coffee with our beloved Ram Gopal Verma ji. He is a warrior to many youth icon. Jesus touching my life literally. How a person having a 15 to 14 years of addiction. We know addiction. Yeah. So I can write a book on cigarette. I can write, as I said, I am a PhD holder on cigarette. I know very well about it, but God touched my life, sir. So we are also having a positive opinion on Jesus Christ. So I just felt to share. I am basically a non-believer. మీరు నాన్ బిలీవర్ నాకు తెలుసు. Yeah. నేను దేవుడిని నమ్మను, ఎందుకంటే పాపాలు చేయడానికి అవకాశం దొరకదు. మీరు చెప్పారు. దేవుడిని నమ్మితే ఏదో ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది, దేవుడిని నమ్మకపోతే ఐ కెన్ బి ఫ్రీ అని మీరు చెప్తా ఉంటే లాస్ట్ నైట్ ఎగ్జాక్ట్లీ విత్ మై వన్ ఆఫ్ పాస్టర్ మేము మాట్లాడుతున్నాం. బట్ గాడ్ కేమ్ టు దిస్ వరల్డ్ ఫర్ సిన్నర్స్. ఐ క్రై ఫర్ యువర్ సోల్. Jesus, being a vice president of a global company, earning dollars in dollars, but still our life in eternity, I pray for your soul, because Jesus came to die for sinners. If you read the story, you know, sin is inevitable. People can claim, I am a mullah, I am a big pastor. People will hypocrite, but reality is all mankind are sinners. Exception, no exception. That's why Jesus came to this world to become a sacrifice himself for the sake of the sinners. So we pray. Generally, we pray for celebrities like you. As a Christian, we pray for the kingdoms. We pray for the kings. You know, we are the prayer warriors. We always pray. So I think millions of people praying for you. You are not hating something, but your ideology is very nice. Your ideology for an atheist is very nice, but your ideology will work till we live in this phase of here. Once we leave this world, we are transforming into another form. God is taking care of it. Sir, I pray for you. I pray for you. Dear friends, thank you so much. రామ్ గోపాల్ వర్మ గారికి ఈ రోజున దేవుని ప్రేమ చెప్పాను. ఆయన కూడా చాలా ప్రేమ కలిగినవాడు. సో హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్. నాకు లవ్ లేదంటాడు కానీ ఆయనకి చాలా లవ్ ఉంది. వీఆర్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఐఎమ్ వాచింగ్ మూవీస్, సో మెనీ మూవీస్. బట్ నా స్టోరీ మీకు చెప్పాను, జీసస్ ఎలా నా జీవితాన్ని టర్న్ చేశాడు. ఐఎమ్ యాంటీ క్రిస్టియన్ అండ్ యాంటీ ముస్లిం బిఫోర్ దట్. ఐఎమ్ లైక్ ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ లాంటి అభిప్రాయం కలిగిన వ్యక్తి. ఐ లిటరల్లీ హేట్ జీసస్ క్రైస్ట్ కానీ, వెస్ట్రన్ పీపుల్ కానీ, వెస్ట్రన్ కంట్రీస్ కానీ. ఎందుకంటే ఇండియాని బ్రిటిషర్లు పరిపాలించారు, మహమ్మదీలు పరిపాలించారు. చిరంజీవి సినిమా చూస్తే కోహినూరు వజ్రం ఎత్తుకెళ్లారని ఉంటుంది దాంట్లో. వెన్ జీసస్ టచ్ మై లైఫ్, ఇట్స్ లైక్ ఏ స్పిరిచువల్ రివర్. సార్, నిజంగా నా జీవితంలో ఎన్నో ఆనందాలు పొందిన జీసస్ నా మీదకు వచ్చినప్పుడు, జీసస్ క్రైస్ట్ స్పిరిట్ నా మీదకు వచ్చినప్పుడు అది ఒక అత్యద్భుతమైన ఆనందం సార్. మీరు చాలా ఆనందించారు జీవితంలో. మీరు కూడా యేసు ప్రభువు ద్వారా మీరు ఆనందించాలని నేను కోరుకుంటున్నాను సార్. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.